ఆశ్చర్యం కలిగించే విషయములన్నీ కూడా 108లు 104లు స్కాములమయం. అసలు ఆ పేదలను అన్యాయం చేస్తూ ఆ పేదలను ఇంకా పేదరికంలోకి నెట్టేయాలంటూ ఆ పేదలకు ఫ్యూచర్లో కూడా మంచి జరగకుండా చేయడం కోసము మన హయాంలో 17 మెడికల్ కాలేజీలు మనం తీసుకొస్తే రాష్ట్రంలో అసలు మెడికల్ కాలేజీలు 1923 నుంచి 2012 దాకా, అసలు ఆశ్చర్యం కలిగి 2019 దాకా, 1923 నుంచి 2019 దాకా అంటే మనం రాకముందు వరకు కూడా ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయనంటే కేవలం 12 మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు. మనం ఒక విజన్తో ఏకంగా 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం గవర్నమెంట్ రంగంలో. సో ఒక రకంగా విద్యాపరంగా పేదవాడికి, మిడిల్ క్లాస్కు తీవ్ర నష్టం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నర్సీపట్నం మెడికల్ కాలేజీను చూసేదానికోసం నేను 9వ తారీఖు నా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాని తర్వాత అక్కడ నుంచి 10వ తారీఖు నుంచి మనం రచ్చబండ కార్యక్రమం అనేది ఒకటి తీసుకుంటూ ప్రతి గ్రామంలోనూ కూడా ఇవన్నీ కూడా మరీ ముఖ్యంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజలకు జరగబోయే నష్టం గురించి వివరిస్తూ సూపర్ 6, సూపర్ 7తో చంద్రబాబు చేస్తూ ఉన్న మోసాలను ప్రజలకు అర్థమయ్యేట్టుగా చెబుతూ ప్రతి గ్రామంలోనూ ఒక రచ్చబండ కార్యక్రమం అనేది నిర్వహిస్తూ నేను గతంలో మాట్లాడిన మాటలకు సంబంధించిన వివరాలను కూడా QR కోడ్నే కూడా ఆ పాంఫ్లెట్ మీద ప్రింట్ చేస్తూ ఆ పాంఫ్లెట్తో పాటు 1,000,000 సంతకాల సేకరణ అనే కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఆ లెటరు మెడికల్ కాలేజీలను మేమంతా కూడా ప్రైవేటైజీకరణను వ్యతిరేకిస్తున్నాము అని చెప్పి ప్రజలు పెట్టబోయే సంతకాలను సంబంధించిన లెటర్ కాపీని, దాని మీద కూడా QR కోడ్ ఉంటుంది. అవి గ్రామంలో ఇస్తాం ఈ గ్రామ కమిటీకి, అనుబంధ విభాగాల అధ్యక్షులకు.